సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిల్ జగర్ధర్. ఇప్పుడు సాధారణంగా చూడండి, ఫండ్ పర్ఫార్మెన్స్ నాట్ కన్సిస్టెంట్. వై అంటే ఎందుకు ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ఉండదు, అది మారిపోతూ ఉంటుంది దానికి చాలా రకాలుగా ఉంటాయండి. కొన్నిసార్లు ఆ ఫండ్ హౌసెస్లో పనిచేసే ఫండ్ మేనేజర్లు రిజైన్ చేసి వేరే ఫండ్ హౌస్కి వెళ్ళిపోతుంటారు. ఎవరైతే ఒక ఫండ్కి బ్యాక్ బోన్గా ఉన్నారో అతను ఇంకో ఆ ఫండ్ మేనేజర్ కనుక రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయినా, లేదా ఫండ్లో ఎలొకేషన్స్ ఉంటాయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సీ క్యాప్ తీసుకుందాము. ఫ్లెక్సీ క్యాప్ అనగానే తెలుసు, కొంత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అని ఉంటాయి. సో అందులో ఒక్కొక్క ఫండ్ హౌస్ ఎలొకేషన్స్ అని డిఫరెంట్గా చేస్తూ ఉంటుంది. సో మార్కెట్కి అనుగుణంగా ఆ ఫండ్స్ కొన్నిసార్లు టాప్లో ఉంటాయి, కొన్నిసార్లు బాటంలో కూడా ఉంటాయి. అలా కొన్ని మిడ్ క్యాప్ తీసుకుందాం, స్మాల్ క్యాప్ తీసుకోండి, లార్జ్ క్యాప్ తీసుకోండి. ఆ లోపల ఉన్న ఎలొకేషన్ బట్టి కూడా ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఆర్డర్లో చూస్తే టాప్ నుంచి బాటం తీసుకుంటే మారిపోతూ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2018లో కనుక మీరు తీసుకుంటే 2018లో మీకు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ బ్యాక్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళకే బాగా అర్థమవుతుందండి. ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది అంతగా అర్థం కాకపోవచ్చు. వాళ్ళకి 2028కి వచ్చేసరికల్లా అర్థమైపోతుంది. ఇంకో 3 years ఆగితే ఎవరైతే 2023లో ఎంటర్ అయ్యారో స్టాక్ మార్కెట్లోకి ఆర్ మ్యూచువల్ ఫండ్స్లోకి, వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ చేసి కనుక ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారో వాళ్ళకి తెలుస్తుంది 2028లో ఈ డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. 2018లో ఏదైతే ఇండియాలో నెంబర్ 1 ఫండ్ అనుకున్నామో ఆ ఫండ్ మనకి చూస్తే అందరూ ఇన్వెస్ట్ చేశారు, చాలామంది రికమెండ్ చేశారు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా హల్చల్ చేశారు, ఆ ఫండ్ చేయండి చాలా బాగుంది చూడండి రిటర్న్స్ అని చెప్పి. అలా టాప్లో ఉన్న నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఫండ్ కాస్త 2023 వచ్చేసరికల్లా బాటంలోకి వెళ్ళిపోయిందండి. ఇది చాలా బాటంలోకి వెళ్ళిపోయింది. 21 పొజిషన్ అంటే చూడండి, 1 నుంచి 21 అంటే అసలు టాప్ 10లో కూడా కంటిన్యూ అవ్వట్లేదు. అలాగే నెంబర్ 2 పొజిషన్ తీసుకుందాం. అంటే 2018లో ఏదైతే ఫండ్ ఇండియాలో టాప్ 2లో ఉందో ఆ టాప్ 2 ఫండ్ కాస్త మనకి 9th పొజిషన్కి వెళ్ళిపోయిందండి. ఇది కొంచెం నయం, అట్లీస్ట్ ఆ టాప్ 10లోనే మెయింటైన్ చేస్తుంది. వేరస్ 4th పొజిషన్లో ఉన్న ఫండ్ కూడా అదే పరిస్థితి అండి, సేమ్ 16th ప్లేస్కి వెళ్ళిపోయింది. అయితే చూడండి 2018లో ఏదైతే బాటంలో ఉన్నాయో 19th 18th పొజిషన్లో ఉన్నాయి ఈ ఫండ్ హౌసెస్లో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఈ ఫండ్ హౌసెస్లో పెద్ద రిటర్న్స్ అయితే రావట్లేదు, డిసాస్టర్ ఫండ్స్ అనుకున్నవి, ఆ డిసాస్టర్ ఫండ్స్ అనుకున్నవి కాస్త మళ్ళీ 2023కి వచ్చేకల్లా నెంబర్ 1కి వచ్చిందండి. ఇది అల్టిమేట్గా అసలు అందరూ అనుకున్నారు, అయ్యో ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది, 2018 నుంచి అందులో పెట్టుకుంటే బాగుండేది అనుకున్నారు. అలాగే చూడండి 18th పొజిషన్లో ఉన్న ఈ ఫండ్ కాస్త టాప్ 3కి వచ్చేసిందండి 2023లో. ఎవరు అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదండి మనకి ఏంటంటే ఫండ్స్ పర్ఫార్మెన్స్ అనేది మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు అందరూ కూడా ఒక బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి, ఇవాళ ఇండియాలో ఉన్న బెస్ట్ ఫండ్స్ అన్ని రాసి పెట్టుకోండి. మళ్ళీ మీరు 2028లో చూడండి ఆ ఫండ్స్ అన్ని ఎక్కడ ఉంటాయో తారుమారు అవుతాయి. సో కాబట్టి బాటమ్ నుంచి అప్కి వెళ్తాయి, అప్ నుంచి బాటమ్కి వెళ్తాయి. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలామంది అనుకుంటారు చూడండి, నాకు ఎప్పటికైనా బెస్ట్ ఫండ్స్ చెప్పండి, టాప్ ఫండ్స్ చెప్పండి అని చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, ప్రెజర్ ఇస్తుంటారు. చూడండి టాప్ ఫండ్స్ అని వాళ్ళు ఇస్తారు, మొదలు పెడతారు, బాగానే ఉంటుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే రోజున టాప్ ఫండ్స్ అయ్యుండొచ్చు కాక, కానీ ఎప్పుడైతే మనం 10 years తర్వాత 15 years తర్వాత మన మెచ్యూరిటీ వస్తుందో, అంటే మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, మన పిల్లల మ్యారేజ్ కోసం కావచ్చు, మన సెల్ఫ్ రిటైర్మెంట్ కోసం కావచ్చు, ఎట్లాంటి టైంలో అయితే మనం తీసుకుంటామో విత్డ్రా చేస్తామో ఆ టైంకి ఇవాళ టాప్లో నెంబర్ 1లో ఉన్న ఫండ్ కాస్త బాటంలోకి వెళ్ళిపోతుందండి. అంటే మీరు ఫండ్ని మొదలుపెట్టినప్పుడేమో అప్ పొజిషన్లో ఉంది, తీసుకునే టైంలో డౌన్ పొజిషన్లో ఉంది. ఇవాళ మీరు ఏదైతే ఫండ్ అసలు వద్దు, ఈ ఫండ్ ఏం బాగాలేదు, అసలు రిటర్న్స్ లేవు, మార్కెట్ పెరుగుతుంది, అదేం పెరగట్లేదు, డల్గా ఉంది అనుకున్న ఫండ్ రేపొద్దున 2040కో 2035కో అది నెంబర్ 1లోకి వెళ్తుంది. మీ కళ్ళ ముందు మీరు చూస్తుంటే కానీ అది పైకి వెళ్తుంటుంది. సో ఇట్లాంటి చాలా అంబిగ్యూటీ అయితే మార్కెట్లో చాలా ఉంటుందండి. అందుకనే కూడా మనం కన్సిస్టెన్సీ చూడాలి. అది టాప్ 5 తీసుకోకూడదు, బాటమ్ 5 తీసుకోకూడదు. మీడియంగా ఏవైతే ఫండ్స్ ఉన్నాయో, కన్సిస్టెన్సీ ఇస్తున్నాయో అవి తీసుకోవాలి. ఈవెన్ 5th ఫండ్ 6th ఫండ్ అయినా పర్వాలేదండి. 6th ఫండ్ 6th ర్యాంక్ ఉన్నా, లేకపోతే 7th ర్యాంక్లో కంటిన్యూ అవుతున్నా, 10th ర్యాంక్లో కంటిన్యూ అవుతున్నా పర్వాలేదండి. ఎందుకంటే ఆ ఫండ్స్లో కన్సిస్టెన్సీ అనేది అర్థం ఉంటుంది మనకి. అందుకని వెళ్తే 2 అప్ లేదా 2 బాటమ్కి వెళ్ళిన ఫండ్స్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే అప్పటికి కొట్టేసలు కాలేమని చెప్తున్నాను. సో మనకి ఎప్పుడైతే లాంగ్ టర్మ్ అనుకుంటామో, సో మనం ఎప్పుడు కూడా అది చెప్తుంటాం మా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా, ఎప్పుడు ఒక ఫండ్కి స్టిక్ అయిపోకండి. ఇవాళ ఒక ఫండ్ తీసుకున్నాను, నేను ఈ ఫండ్లో నెక్స్ట్ 20 years ఉంటానని చెప్పి శబ్దం చేయకండి. ఎందుకంటే మనకు బాగా ప్రాబ్లం అవుతుంది. ఎవ్రీ 3 yearsకి కనుక ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుండకపోయినా, ఫండ్ మేనేజర్ అందులో వెళ్ళిపోయినా, మరి ఎందుకు ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ చేయట్లేదో కొంచెం కనుక్కొని దానికి కనుక ప్రాపర్ రీజన్ లేకపోతే మాత్రం వెంటనే మీరు ఆ ఫండ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం మంచిది. అందుకేనండి ఇప్పుడు కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎస్ఐఎఫ్స్ చాలా పాపులర్లో ఉంటున్నాయి. ఎస్ఐఎఫ్లో మనకి ఇన్ని ఫండ్స్ ఉండవు, కేవలం మొత్తం తీసుకెళ్ళి X100 అంటారు. ఎప్పుడైతే X100 అంటారో
అందులో లార్జ్ క్యాప్ అయితే ఉండదు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనే ఉంటుంది. చూడండి, మేము గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాము. ఏదైనా కోటీశ్వరులు చేసే ఈ ఫండ్స్ అంటే మాత్రం కేవలం 3 కేటగిరీ ఫండ్స్ని కోటీశ్వరులు చేసాయండి. ఒకటి మిడ్ క్యాప్, ఒకటి స్మాల్ క్యాప్, ఇంకోటి వచ్చి ఫ్లెక్సీ క్యాప్. ఈ 3 తప్ప మిగతా అన్ని ఏవైతే ఉన్నాయో, కాంట్రా అనండి, బిజినెస్ సైకిల్ ఫండ్ అనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనండి, లేకపోతే థీమాటిక్ ఫండ్, ఏమైనా సరే పెద్ద రిటర్న్స్ అయితే రాలేదండి. సో మన మల్టీ క్యాప్ ఇవన్నీ కూడా అన్నెసరీగా మనం పెట్టుకోకూడదు మన పోర్ట్ఫోలియోలో. ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఈ 3 మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాయి. అందుకే ఎస్పెషల్లీ మనం చూస్తే SIFస్లో మీకు ఎక్కడ కూడా ఇలా ఉండవండి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని ఉండదు. X100 అంటారు, అంటే 100 కంపెనీస్ వదిలేసి 101 కంపెనీ నుంచి 500 కంపెనీస్ లోపల ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే, ఇవాళ మార్కెట్లో మిడ్ క్యాప్ చాలా బాగుంది అంటే ఎక్కువ 80% అలొకేషన్ మిడ్ క్యాప్ ఇచ్చి 20% స్మాల్ క్యాప్కి ఇస్తారు. లేదు స్మాల్ క్యాప్ చాలా బాగా ఉంది, బులిష్గా ఉంది అంటే ఎక్కువ 80% స్మాల్ క్యాప్కి అలొకేషన్ చేసి 20% మాత్రమే మిడ్ క్యాప్కి ఇస్తారు. అట్లా బ్యాలెన్స్ చేసుకుంటుంటారు మిడ్ క్యాప్కి, స్మాల్ క్యాప్కి. కొన్నిసార్లు 50% ఈక్వల్గా వెయిటేజ్ కూడా ఇవ్వచ్చు. సో అదంటే అందుకే SIFs చాలా పాపులర్ అవుతున్నాయి. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా కంటిన్యూ అవ్వాలి అంటే కేవలం 10 lakhs వచ్చేంత వరకు మీరు కంటిన్యూ అవ్వండి. ఎప్పుడైతే మీ పోర్ట్ఫోలియో కనుక 10 lakhs దాటింది మ్యూచువల్ ఫండ్స్లో అంటే మీరు అమాంతం కనుక SIF షిఫ్ట్ అయిపోవచ్చు. లేదా మీ దగ్గర 25 lakhs కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయంటే 12.5 lakh దాన్ని 50-50 చేయండి. SIFస్లో కొంత, మ్యూచువల్ ఫండ్స్లో కొంత పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు గణనీయంగా రిటర్న్స్ బాగా పెరుగుతున్నాయి అన్నప్పుడు, ఒక 1 crore దాటింది అన్నప్పుడు PMSలో కూడా ఎలకేట్ చేయండి. డైవర్సిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, థీమాటిక్ ఫండ్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, మల్టీ క్యాసెట్ ఫండ్ అలా కాదండి. ఎలకేషన్ అంటే కొంత మ్యూచువల్ ఫండ్స్, కొంత SIF, కొంత PMS అలా డివైడ్ చేసుకోవాలి. మీ దగ్గర 1 crore ఉందంటే మాత్రం కొంత PMSలో పెట్టండి, కొంత SIFలో పెట్టండి, కొంత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. అలా కనుక ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి బ్రహ్మాండ రిటర్న్స్ వస్తాయి. వాళ్ళు అనుకున్నట్టుగా గోల్ రీచ్ అవుతారు ఈజీగా అని చెప్తున్నాను. అదండి, మ్యూచువల్ ఫండ్స్లో చూడండి ఎప్పుడు కూడా ఫండ్ పర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీగా ఉండదు. మేము గమనించాము, ఏదైతే రాసామో ఇది ప్రూఫ్ ఉంది మనకి. ఇదే కనుక మళ్ళీ 2008లో చూడండి, 28లో చూడండి, మళ్ళీ ఫండ్స్ ఎట్లా వెళ్తాయో ఆ రోజు డిస్కస్ చేద్దాము. సో ఇదండి చెప్తున్నాను. థ్యాంక్ యూ.